ముఖ్యంగా ఈవేళ ఇంధన పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా డోన్ ఎలక్ట్రిసిటీ వారి తరఫున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో 14 నుండి 20వ తారీఖు వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయి. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఓవరాల్గా మనం ఇంధనాన్ని పొదుపు చేయడంలో ప్రతి ఒక్కరి బాధ్యత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీనికి సంబంధించి 2001లోనే ప్రభుత్వం ఇంధన పరిరక్షణ చట్టం తీసుకొచ్చింది. అప్పటి నుండి ఇప్పటికి కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా గుర్తించి కరెంటుని ఆదా చేసే బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కరెంటు ఆదా అంటే ముఖ్యంగా అనవసరమైన లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అవసరం లేని చోట వాడకుండా ఎక్కడైతే అవసరమో అక్కడనే వాడుకొని ఇంధనాన్ని పొదుపు చేయొచ్చు. అదేవిధంగా ఏసీలు చాలామంది కంటిన్యూగా ఆన్ చేసి ఉంచుతారు, అట్లా ఉంచకూడదు. అది కూడా 24 డిగ్రీస్లో పెట్టుకుంటే మనం విద్యుత్తును కూడా 6% ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఇప్పుడు మనం పర్యావరణ పరిరక్షణ సందర్భంగా విద్యుత్ ఆదా అయ్యే మార్గాలు ఏమంటే సోలార్ మెయిన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పిఎం సూర్య గారు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని దీంట్లో 78,000 మనకి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఇది మంచి అవకాశం. 1 కోటి విద్యుత్ గృహాలకి ఈ స్కీమ్ని అందించేలా మన ప్రధానమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాలి. రీసెంట్గా మన ముఖ్యమంత్రి గారు కూడా దీనికి బీసీలకి అదనంగా కూడా 20,000 ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క ఇంటి మీద సోలార్ పలకాలు అమర్చుకొని కరెంటుని ఆదా చేసి విద్యుత్ బిల్లు కూడా ఆదా అవుతుంది వాళ్ళకి. సో దీనికి అందరూ కూడా మా విద్యుత్ సంస్థకి ప్రతి ఒక్కరూ సహకరించుకోవాలి. అదేవిధంగా మనం విద్యుత్ పరికరాలు ఇంట్లో ఉపయోగించుకుంటూ ఉంటాం. వీటికి మెయిన్ చాలామందికి అవగాహన లేకుండా రేటు తక్కువ అనేసి రేటింగ్ తక్కువ ఉండే వాటిని వాడుకుంటే విద్యుత్ పొదుపు జరగదు, యూనిట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 5 స్టార్ రేటింగ్ కలిగిన పరికరాలని ఇళ్లలో ఉపయోగించుకుంటే విద్యుత్తును ఆదా చేసిన వాళ్ళు అవుతాం, కరెంటు బిల్లు కూడా ఆదా అవుతారు. థ్యాంక్ యూ.